భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని శ్రీకృష్ణ భగవానుని అడగడం. అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు: ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి అతి రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను నాకు బోధించితివి. దాని వలన నా మోహము తొలగిపోయినది. సకల ప్రాణుల ఉత్పత్తి ప్రళయముల గురించి విస్తారముగా విన్నాను. శాశ్వతమైన నీ మహిమ గురించి ఆలకించాను. నీవు చెప్పినదంతయు సత్యమే. ఓ పురుషోత్తమ, నీ యొక్క ఐశ్వర్య సంపన్నమైన దివ్య రూపమును చూడాలని నేను ఆరాటపడుచున్నాను. నీ దివ్య రూపమును చూడటం నాకు సాధ్యమని నీ కనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించుము. విశ్వరూపం చూడటానికి అర్జునుడికి దివ్య దృష్టి ప్రసాదించడం. ఈ భగవానుడు ఇలా: అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు రకములైన ఆకృతులు గలన అలౌకిక రూపమును చూడుము. ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను నా యందు చూడుము. అంతేకాక మునుపెన్నడును చూడని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. నా దేహమునందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర విశ్వమును చూడుము. కాని సాధారణ నేత్రాలతో నా రూపమును నీవు చూడలేవు. అందుకని నీకు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నాను. వాటితో నా ఈశ్వరీయమైన యోగశక్తిని చూడుము. భగవంతుని విశ్వరూపం ఎలా ఉంటుంది అన్న సందర్భములో సంజయుడు ధృతరాష్ట్రునితో వివరించుచున్న సందర్భం. రాజా, శ్రీకృష్ణుడు ఇలా పలికిన అనంతరం ఈశ్వర సంబంధమైన తన దివ్య రూపాన్ని అర్జునుడికి చూపించాడు. ఆ విశ్వరూపములో ముఖములు అనంతము, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణములతో శోభిస్తున్నది. ఆ మహామూర్తి అనేక దివ్య ఆయుధములను చేపట్టి ఉన్నాడు. దివ్యమైన మాలలు, వస్త్రములు ధరించి ఉన్నాడు. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు అన్ని వైపులా గుబాలించుచుండెను. ఆ రూపము ఆశ్చర్యకరము, ఆనందము, సర్వతోముఖము. ఆకాశమున వేల కొద్ది సూర్యులు ఒకేసారి ఉదయించినచో వచ్చు కాంతి ఎలా ఉంటుందో ఆ మహాత్ముని యొక్క ప్రకాశం అలా వెలువడుచున్నది. ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరము యందు అసంఖ్యాకములైన వేరువేరుగా ఉండే వివిధ బ్రహ్మాండములను ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచి ఆశ్చర్యచకుతుడై పులకించిపోయెను. ఆ విశ్వరూపమును భక్తి శ్రద్ధలతో శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి అర్జునుడు ఇట్లు పలికెను. విశ్వరూపమును వర్ణించుచున్న అర్జునుడు: ఓ దేవాది దేవా, నీ యొక్క దేహము నుండి సకల దేవతలను, నానావిధ ప్రాణకోటిని, కమలాసునుడైన బ్రహ్మను, శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక బాహువులు, ఉదరములు, ముఖాలు, నేత్రాలు గలని అనంతరూపము సర్వతోముఖముగా శోభిస్తున్నది. నీకు ఆది ఎక్కడో అంతమెక్కడో నాకు కనిపించడం లేదు. కిరీటమును, గదను, చక్రమును ధరించి తేజోవంతంగా ప్రకాశిస్తున్నావు. ప్రజ్వరిల్లుతున్న జ్యోతిర్మయుడైన సూర్యతేజము వంటి కాంతితో అప్రమేయంగా శోభిస్తున్న నిన్ను దర్శిస్తున్నాను. నీవు అక్షరమైన పరబ్రహ్మము కనుక తెలుసుకొనదగిన వాడవు. ఈ విశ్వానికి మూల కారణము మరియు శాశ్వత ధర్మరక్షకుడవు, నాశరహితుడవు, సనాతన పురుషుడవు. నీకు ఆది, మధ్య, అంతాలు లేవు. నీ పరాక్రమానికి అంతం లేదు. నీ బాహువులు అనంతములు, సూర్యచంద్రులు నీ నేత్రములు, ప్రజ్వలిస్తున్న అగ్ని నీ ముఖం. నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్నంతా తప్పింపచేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షము అంతటను అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకాలు గడగడలాడుచున్నవి. దేవతలు అందరూ నీలో ప్రవేశిస్తున్నారు. కొందరు భయంతో నమస్కరిస్తున్నారు. నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులను, సిద్ధులను,
స్వస్తి వచనములతో స్తోత్రములతో నిన్ను ప్రార్థిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధువులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, అసుర, సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే దర్శించుచున్నారు. మహాబాహ, అసంఖ్యాకములైన ముఖాలను, నేత్రాలను, చేతువులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగి ఉన్న మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ చలించిపోతున్నారు. నేను కూడా భయంతో వణికిపోచున్నాను. నీవు ఆకాశాన్ని తాకుచున్నావు, అనేక రంగులతో శోభిస్తున్నావు. కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా కనిపిస్తున్నావు. నిన్ను చూచి భయపడిపోతున్నాను, ధైర్యాన్ని కోల్పోతున్నాను, శాంతి లేకుండా ఉన్నాను. భయంకరమైన కోరలతో ప్రళయకాలాగ్ని వలె ప్రజ్వలించుచున్న ముఖాలను చూచి దిగ్భ్రాంతి చెందుతున్న నాకు దిక్కుతోచకున్నది. ఓ దేవదేవా, నాకు ప్రసన్నుడవ కమ్ము. ధృతరాష్ట్రపుత్రులు, ఇతర రాజులు, నా పక్షములోని ప్రముఖ వీరులు, భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు మొదలగు వారందరూ భయంకరమైన కోరలతో కూడిన నీ ముఖములందు అతివేగముగా ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ పల్ల సందులలో చిక్కి వ్రేలాడుచున్నవి. నదీ జలాలు నానా విధాలుగా ప్రవహించి సముద్రానికి అభిముఖముగా ప్రయాణించి సాగరంలో ఎలా ప్రవేశిస్తున్నాయో అలాగే మానవలోకంలోని వీరులందరూ నీలోనికి ప్రవేశిస్తున్నారు. మిడతలు మోహవశమున మండుచున్న అగ్నివైపు అతివేగముతో సమీపించి నశించిపోయినట్లు ఈ వీరులందరూ తమ నాశనముకై అతివేగముగా పరిగెత్తి నీ ముఖములలో ప్రవేశించి నశించిపోతున్నారు. విష్ణుదేవా, మండుచున్న నీ ముఖములలో ప్రవేశిస్తున్న సమస్త లోకములను చప్పరించుచూ ఆస్వాదిస్తున్నావు. భయంకరమైన నీ తేజస్సు ఈ ప్రపంచాన్నంతటినీ తపించేస్తున్నది. పరమాత్మ, నీకు నా అనేక నమస్కారములు. నాకు ప్రసన్నుడవ కమ్ము. భయంకరమైన రూపం కలిగిన నువ్వెవరు? దయతో నాకు తెలుపుము. ఆదిదేవుడైన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ యొక్క ప్రవృత్తి నాకు అంతపట్టడం లేదు. అప్పుడు భగవానుడు ఇలా చెబుతున్నాడు: అర్జున, నేను లోకాలన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన కాలుడిని. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షములో ఉన్న ఈ వీరులెవ్వరూ మిగలరు. అందువలన నీవు లెమ్ము, శత్రువులను జయించి కీర్తిని పొందుము. సర్వసంపదలతో తూలతూగుతున్న రాజ్యమును అనుభవించు. నా చేతిలో మీరందరూ మునుపే చంపబడిరి. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడవు. ఇప్పటికే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడుకుము. రణరంగమున శత్రువులను నీవు తప్పక జయించగలవు. కనుక యుద్ధము చేయుము. శ్రీకృష్ణుని మాటలు విన్న సంజయుడు ఇలా పలికెను: రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విన్న అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి భయముతో గద్గద స్వరముతో తడబడుచు ఇలా పలికెను: ఓ హృషికేశ, నీ వైభవాన్ని చూచి లోకము మురిసిపోతున్నది, అనురాగంతో పొంగిపోవుచున్నది. భయగ్రస్తులైన రాక్షసులు నలదిక్కులకు పారిపోవుచున్నారు. సిద్ధపురుషులు నమస్కరిస్తున్నారు. నీవు సర్వశ్రేష్ఠుడవు. బ్రహ్మదేవుని కంటే ముందే నువ్వు ఆదికర్తవు, అక్షర స్వరూపుడవు. ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉండగలరు? అనంతరూపా, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, పరంధాముడవు. ఈ సమస్త జగత్తు నీతోనే నిండి ఉంది. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడివి, బ్రహ్మదేవుడవు, బ్రహ్మకు కూడా జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు. అనంతమైన సామర్థ్యం గలవాడా, నీకు ముందు నుండి వెనుక నుండి నమస్కారాలు, అన్ని వైపుల నుండి నమస్కారాలు. నీవు జగత్తు అంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములు నీవే. నీ మహిమ తెలియక చనువుతో నిన్ను నేను మిత్రమా, కృష్ణ, యాదవ, సఖ
అంటూ పూర్వం పిలిచేవాడిని. ఆహార విహారాలలో, ఆసన శయనాలలో పరిహాసానికి అపహాస్యం చేసి ఉండవచ్చు. అందుకు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ చరాచర ప్రపంచానికి నీవే తండ్రివి, పూజ్యుడవు, గురువువి, దేవుడవు. ముల్లోకములలో నీకు సాటి అయిన వారెవ్వరూ లేరు. ఇక నీకంటే అధికుడెట్లుండును? అందుచేత నా శరీరమును నీ పాదముల వద్ద అర్పించుచు నిన్ను ప్రార్థిస్తున్నాను. కుమారుడిని తండ్రి, మిత్రుడిని మిత్రుడు, భార్యని భర్త క్షమించినట్లు నా అపరాధములను నీవు క్షమింపుము. గతంలో ఎన్నడూ చూడని నీ విశ్వరూపాన్ని చూచి పరవశించిపోతున్నాను, కానీ భయంతో నా మనస్సు చలించిపోయింది. దేవదేవా, వెనుకటి నీ సాధారణ రూపంతోనే నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహింపుము. గద, కిరీటాలతో చక్రధారిగా శోభించే రూపంతో నిన్ను చూడాలనుకుంటున్నాను. సహస్రబాహో, నీ చతుర్భుజ రూపంతోనే నన్ను అనుగ్రహించు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, నా విశ్వరూపము తేజోమయము, అనంతమైనది. నీపై గల అనుగ్రహము వలన నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును చూపించి తిని. దీనిని నీవు తప్ప ఇంతకు ముందు మరి ఎవ్వరూ చూచి ఉండలేదు. మానవలోకంలో వేదాలను, యజ్ఞ విద్యలను అధ్యయనం చేసిన వారు కానీ, దానాలు ఆచరించిన వారు కానీ, తపస్సు తదితర పుణ్యకర్మల చేత కానీ ఈ విశ్వరూపాన్ని దర్శించలేరు. ఈ విధమైన భయంకర రూపమును చూచి నీవు భయపడన అవసరం లేదు. మోహమునకు గురి కావద్దు. నిర్భయముగా ప్రసన్నంగా ఉండు. ఇదిగో, నువ్వు కోరినట్లు నా పూర్వ రూపాన్ని దర్శించు. సంజయుడు ఇలా పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునుడికి తన పూర్వరూపాన్ని దర్శింపజేశాడు. మహాత్ముడైన శ్రీకృష్ణుడు తన సౌమ్య రూపమును చూసి భయపడుతున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అప్పుడు అర్జునుడు, జనార్దన, మానవ రూపంలో ఉన్న సౌమ్యమైన నీ రూపాన్ని చూచి ఇప్పుడు నేను శాంతిని పొందాను, స్థిమితపడ్డాను, నా మనస్సు ప్రసన్నంగా ఉంది అని శ్రీ భగవానుడు ఇలా చెప్పెను. సులభ సాధ్యం కాని నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు. ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యమూ పరితపిస్తూ ఉంటారు. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుట వేదముల చేత గాని, తపస్సు చేత గాని, దానముల చేత గాని, యజ్ఞము చేత గాని సాధ్యపడదు. విశ్వరూపుడనైన నన్ను యథాతథంగా తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, లేదా నాలో ప్రవేశించాలన్నా అనన్య భక్తి వలనే నన్ను పొందగలవు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీ కృష్ణార్జున సంవాదమైన శ్రీమద్ భగవద్గీత యందు విశ్వరూప సందర్శన యోగము అనే 11వ అధ్యాయము సమాప్తం.